వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, జ్ఞానయోగ కన్నా ధ్యానయోగ, ధ్యానయోగ కన్నా కర్మయోగ, కర్మయోగ కన్నా భక్తి యోగ సులభమైనదని క్రింది వాటిలో దేనిలో తెలియజేయబడింది? ఆప్షన్ 1 మహాభారతం, ఆప్షన్ 2 రామాయణం, ఆప్షన్ 3 భగవద్గీత, ఆప్షన్ 4 ఉపనిషత్తులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 భగవద్గీత. మరో ప్రశ్న, పతాంజలి మహర్షి తెలియజేసిన అష్టాంగ యోగాలో వేదాంత సారము అనేది ఎందులో అంతర్లీనమై ఉన్నది? ఆప్షన్ 1 యమ, ఆప్షన్ 2 నియమ, ఆప్షన్ 3 ప్రాణాయామ, ఆప్షన్ 4 ప్రత్యాహార. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 నియమ. మరో ప్రశ్న, యోగానందు పరిపూర్ణత దశను అర్థం చేసుకోవడానికి సహాయపడే యోగా రకం ఏది? ఆప్షన్ 1 జ్ఞానయోగ, ఆప్షన్ 2 రాజయోగ, ఆప్షన్ 3 హఠయోగ, ఆప్షన్ 4 కర్మయోగ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 కర్మయోగ. మరో ప్రశ్న, ప్రాణాయామాలో పాటించు పూరక, కుంభక, రేచక యొక్క నిష్పత్తిని గుర్తించండి. ఆప్షన్ 1 1:2:2 నిష్పత్తి, ఆప్షన్ 2 1:3:2 నిష్పత్తి, ఆప్షన్ 3 1:4:2 నిష్పత్తి, ఆప్షన్ 4 1:5:2 నిష్పత్తి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1:4:2 నిష్పత్తి. మరో ప్రశ్న, క్రింది వాటిలో దేనిని అంతర్గత పరిశుభ్రించడం, ఇంటర్నల్ క్లీనింగ్ అని అంటారు? ఆప్షన్ 1 నేతి, ఆప్షన్ 2 నౌలి, ఆప్షన్ 3 దౌతి, ఆప్షన్ 4 బస్తీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 దౌతి. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.